నిజంగా ఆయన ఎంత మంచోడు. ఆయనంత మంచోళ్ళు ఎవ్వరు ఉండరు. అసలు ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా వినడు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే పని చేస్తాడు. పై రోగులు చేద్దామని చూసేటోళ్లను దగ్గర కూడా రానియరని చాలా మంచి పేరుండే సార్కు. కానీ దెబ్బతోడి మొత్తం ఉల్టా పల్టా అయిందట. ఆయనెవలో ఆ కథ ఏందో చూద్దాం పది. सर्वांगी सुंदर विषेंदुराची कंठीधरे माळ मुक्ता फळाची. వారెవ్వా, మోడీ సారు గణపతి పూజ మస్తుగా చేస్తున్నాడు కదా. పక్కకు ఎవరో గంట కొడతా అంటే సారు మంగళారతులు ఇస్తున్నాడు. విఘ్నాచి నుర్వి పుర్వి ప్రేమ రూపాజయాచి సర్వాంగి సుందర్. అగో, యువతలి పక్కకున్న సారును ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? మీరు అనుకున్న ఆయననే. దేశానికే పెద్ద కోర్టు ఉన్నది కదా ఢిల్లీలా. ఆ కోర్టుకు పెద్ద జడ్జి చంద్రచూడ్ సార్. మరి మోడీ సార్ తో కలిసి పూజలు చేస్తున్నాడేందని పరేషాన్ కాకుండ్రి. చంద్రచూడ్ సార్ వాళ్ళ ఇంట్లో గణపతి పూజ చేసుకుంటే మోడీ సారును కూడా పిలిచిండట. వారెవ్వా, ఎంత మంచి పని చేసిండు. చాలా మంది ఎవరి ఇంట్లో వాళ్ళే పండుగ చేసుకుంటారు, కానీ జడ్జి సారు మోడీ సారును కూడా పిలిచిండు. सर्वांगी सुंदर विषेंदुराची कंठीधरे माळ मुक्ता फळाची. ఈడదాకా మంచిగానే ఉన్నది కానీ అసలు కథ ఇక్కడనే షురువైంది. మోడీ సారు అన్నిటికీ రాజకీయం చేస్తున్నాడని మొదటి సంధి పేరున్నది. ఈడీ, సిబిఐ, ఓట్ల ఆఫీసర్లు అందరూ ఆయన చేతుల మీదకెళ్లే పని చేస్తున్నారని పక్క పార్టీలు అంటుంటారు. ఇప్పుడు డైరెక్ట్ పెద్ద కోర్టు పెద్ద జడ్జి సారు ఇంటికే పోయే వరకు అందరూ పరేషాన్ అవుతున్నారు. ఈసారి కూడా మోడీ సారు కాషాయం రంగు పూస్తున్నాడని రేపు ఏమైతుందోనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. జడ్జి సారు ఇంటికి ప్రధానమంత్రి సారు ఎట్లా పోతాడని అడుగుతున్నారు. కానీ బీజేపీ వాళ్ళేం తక్కువ కాదుల్లో. అప్పట్లో మన్మోహన్ సార్ కూడా ఇట్లనే జడ్జి సార్తోని ఓ తాన దావత్కు పోయిందని సోషల్ మీడియాలో పోర్టులు తిప్పుతున్నారు. కానీ వీళ్ళు పండుగల కోసమే పోతున్నారు, లేకపోతే ఆ మీటింగుల్లో ఏదన్నా మతలబ్ ఉన్నదోనని బయట వాళ్ళు తలకాయ పట్టుకుంటున్నారు. सर्वांगी सुंदर